How many of you understand the purpose of meditation? మీలో ఎందరు ధ్యాన ప్రయోజనాన్ని అర్థం చేసుకుంటున్నారు? ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం మెడిటేషన్ అనేది ఒకే విషయంపై ధ్యాసను ఉంచడంగా నిర్వచించబడింది. ఈ పదానికి మూలమైన సంస్కృత పదం ధ్యానం చాలా తప్పుగా ఆంగ్లంలోకి అనువదించబడింది. All Sanskrit words are synthesis. They're sandhi based. సంస్కృత పదాలు సంధియుక్తమైనవి. ధ్యానం అనే పదాన్ని విడకొడితే ధి ప్లస్ యాన్. The meaning ultimate wisdom, the final frontier. ధి అంటే అత్యున్నత జ్ఞానం, అంతిమ సరిహద్దు. ధి అనే అక్షరం గాయత్రి మంత్రంలో 2 చోట్ల వస్తుంది. Dhimahi dhiyo yonaha prachodayat. We recite, but we don't understand the meaning. ధీమహి ధియో యోన ప్రచోదయాత్. మనం పఠిస్తాం గాని దాని అర్థం తెలుసుకోము. ఆ అత్యున్నత జ్ఞానాన్ని అందుకోవడంలో మనకు సహాయం చేయాలని మాత యొక్క కృపను మనం ఇక్కడ వేడుకుంటున్నాం. అయితే కేవలం గాయత్రి మంత్రాన్ని పఠించడంతోనే ఆ అత్యున్నత జ్ఞానాన్ని అందుకోగలరా? Keep repeating, only shows your foolishness. వల్లె వేయడం అనేది మీ మూర్ఖత్వాన్ని మాత్రమే చూపుతుంది. దాన్ని ఎలా సాధించాలి అనే దానిపై మనం దృష్టినుంచాలి. అలాగే మీరు అహం బ్రహ్మాస్మి అంటే దాన్ని పదే పదే స్మరిస్తూ ఉంటే మీరు బ్రహ్మ అయిపోతారా? Would you realize Brahma? Never. Likewise, మీరు బ్రహ్మమును సాక్షాత్కరించుకోగలరా? ఎప్పటికీ కాదు. అలాగే సత్ చిత్ ఆనందం. మిమ్మల్ని మీరు సత్ చిత్ ఆనందం అని గుర్తెరగడం, వీటిని అదే పనిగా ఉచ్చరించడం మీకు సహాయపడదు. ఇవన్నీ కూడా ఒక తరం నుండి మరొక తరానికి ప్రవహించే పాస్వర్డ్ లాంటివి. మీరు ఈ శ్లోకాలను అర్థం చేసుకోగలిగితే అప్పుడు వాటి ప్రయోజనం మీకు అందుతుంది. మీరు అహం బ్రహ్మాస్మి అని అంటే దానర్థం బ్రహ్మమే మీ స్వభావమని తెలుసుకోండి. ఆ బ్రహ్మమంటే ఏమిటి? మీరు దాన్ని ఎలా చేరుకుంటారు? దానికి మార్గాన్ని మీరు అన్వేషించాలి. అంతేగాని పదే పదే వల్లెవేయడం కాదు. అలాగే సత్ చిత్ ఆనందం. దీన్ని అర్థం చేసుకోండి. when you decipher this, it only means when you arrive at the truth, chit, your consciousness becomes so refined, మీరు సత్యాన్ని చేరుకున్నప్పుడు మీ చిత్ అంటే చైతన్యం చక్కగా మెరుగుపడి మీరు బ్రహ్మానందాన్ని ఆస్వాదించడం ప్రారంభిస్తారు. ఇవన్నీ మనకు ఒక మార్గాన్ని, ఒక సూత్రాన్ని అందిస్తాయి. ఐన్‌స్టీన్ సూత్రం ఉంది కదా! E=mc². now if you go on repeating this, would you understand this theory of relativity? You can't. మీరు ఈ సూత్రాన్ని పదే పదే చదివితే మీకు థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే సాపేక్ష సిద్ధాంతం అర్థమవుతుందా? లేదు కదా! బహుశా నేటి నాగరికత అవశేషాల నుండి సరికొత్త నాగరికత ఉద్భవించాక భవిష్యత్తు సూత్రాలు ఈ సూత్రాన్ని వల్లివేయడం ప్రారంభిస్తాయేమో. అలాగే మనం కూడా మన ప్రాచీన సారస్వత సౌరభాన్ని ఆస్వాదించడం మానేశాం. మనమెంతో గర్విస్తూ ఉంటాం. కానీ ఎంతమందిమి మన ఇళ్లలో వేదాలు, భగవద్గీత కలిగి ఉన్నాము? Even though you may have them, have you read them all? ఒకవేళ ఉన్నా మీరంతా వాటిని చదివారా? వాటిని అర్థం చేసుకున్నారా? జీర్ణం చేసుకున్నారా?